హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గంభీర్ వర్సెస్ రోకో వీళ్ళ మధ్య ఎటువంటి సంబంధాలు దెబ్బతిన్నాయనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇదే ఈరోజు క్రిటిక్స్ ముఖ్య ఉద్దేశం ఏమిటి, గంభీర్ ఎందుకు సీనియర్లపై ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, అదేవిధంగా గంభీర్ ఎందుకు సీనియర్లని వెళ్ళిపోవాలని అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్లా ఉందని అందరూ గమనిస్తున్నాం. సోషల్ మీడియాలో కావచ్చు, బయట తర్వాత మామూలుగా క్రికెట్ సంబంధించిన ఛానల్స్ కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, చాలామంది చెప్తా ఉన్నారు నెగిటివ్ ఆర్ పాజిటివ్. నేను ఒకటే చెప్తా ఉన్నా, గంభీర్ ఒక కోచ్గా తన పని తను చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళ ఆట ఆడని సమయంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుండేది. వాళ్ళంతకే వాళ్ళే స్వతహాగా టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చారు. T20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రిటైర్మెంట్ ఇచ్చారు. కాబట్టి గంభీర్ వీళ్ళ ఆటను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ కప్ ఆడిపిస్తాము అనే విధంగా కూడా మన రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం లేదు. సీనియర్లపై పగ సాధిస్తున్నాడు అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమా అనేది మనం ఆలోచించుకుండాలి. అదేవిధంగా ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే రోహిత్ అండ్ విరాట్ ఫ్యాన్స్ ఉండొచ్చు, రోహిత్ ఫ్యాన్స్, ఇండియన్ ఫ్యాన్స్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న టీంకి వాళ్ళు చాలా అవసరం. ఒక బౌండింగ్ ఏర్పరచిపోవాలి టీం మధ్య. వాళ్ళు ఉంటే కెప్టెన్గా ఉన్నప్పుడు కావచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుంది, వాళ్ళు లేనప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుంది, బయట సోషల్ మీడియాలో వస్తూ ఉంది. సీనియర్స్ ఉన్నప్పుడు సరదాగా ఉంటున్నారు, సీనియర్స్ లేని డ్రెస్సింగ్ రూమ్ వేరేలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే, రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని తీసేయాలని బలంగా గౌతమ్ గంభీర్ అనుకుంటున్నా, రవిశాస్త్రి కావచ్చు, కపిల్ దేవ్ కావచ్చు, వీళ్ళంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు. మరి రోహిత్ శర్మకి అదేవిధంగా విరాట్ కోహ్లీకి అగెనెస్ట్గా వెళుతూ వాళ్ళ ఫ్యాన్స్తో ట్రోలింగ్ అవుతున్న గౌతమ్ గంభీర్కి నేను ఒకటే చెప్తా ఉన్నా, నీవు బీజేపీకి అనుకూలమైన వ్యక్తివి. రాజకీయాల పరంగా చూసుకున్నట్లయితే నువ్వు బీజేపీ ఫాలోవర్. గౌతమ్ గంభీర్ గారు, మీ మీద కానీ మీ ఆట మీద కానీ మాకు రెస్పెక్ట్ ఉంది. కానీ ఎప్పుడైతే మీరు కోచ్ అయ్యి వీళ్ళ మీద విష ప్రచారాన్ని చేయాలని చూస్తూ ఉన్నావు, కానీ వాళ్ళ ఆటతోనే నీకు సమాధానం చెప్తా ఉన్నారు. రీసెంట్గా విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా 2 సెంచరీలు చేశాడు, హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. టీంకి ఎలాంటి సమయంలో ఎలా ఆడాలి, అగ్రెసివ్గా ఆడే రోహిత్ శర్మ మరి ఎంత థర్డ్ వన్డేలో చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా 75 పరుగులు, ఎంత అద్భుతం, టీంకి ఎంత అవసరం ఆ 75 పరుగులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గౌతమ్ గంభీర్కి నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాలు చేస్తూ ఉన్నావు, కానీ నువ్వు ఎక్కువ కాలం అయితే మనలేవు. ఇలాంటి పనులు చేస్తే ఎక్కువ కాలం నీ పేరు చరిత్రలో నిలిచిపోయేంత లేదు. నువ్వు చేసే పనుల వల్ల నీ పేరు చరిత్రహీనంగా మారిపోతుంది. వాంటెడ్గా చేయాల్సిన అవసరం లేదండి. సీనియర్స్ వాళ్ళు స్వతహాగా ఇచ్చేసినారు T20లకి, తర్వాత టెస్టులకు ఇచ్చేశారు జూనియర్స్కి ఛాన్స్ ఇవ్వాలని. కానీ మీరేం చేయాలి? ఓకే, మీ ఆట తీరు బాగుంటే మేము అలాగే కంటిన్యూ చేస్తాము, ఇది ఒకసారి వరల్డ్ కప్ ఆడుదురు అనే విధంగా ఉంటూ, వాళ్ళు ఆడలేనప్పుడు వాళ్ళంతకే ఇచ్చేస్తారు పక్క. వాళ్ళ వయసుతో పాటు ఆట కూడా అద్భుతంగా ఆడుతున్నారు. వయసు పెరిగింది, ఓకే, అదైతే వాస్తవమే, కానీ ఆడుతూ ఉన్నారు కదా. వాళ్ళకంటూ ఒక వరల్డ్ కప్ విన్నర్స్, వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. ఛాంపియన్షిప్ గెలిచారు. ఒకసారి ఆలోచించండి. అద్భుతం అండి రోహిత్ శర్మ కెప్టెన్సీ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్లేయరు. ఇద్దరు నేటి తరంలో మరి ధోని అయిపోయిన తర్వాత ద్రావిడ్, సచిన్, మీరు, గౌతమ్ గంభీర్, సౌరవ్ గంగూలీ, మీ జనరేషన్ అయిపోయిన తర్వాత అద్భుతమైన బౌండింగ్ ఏర్పరిచిన ధోని తర్వాత ఒక టీంకి ఎవరూ లేని సమయంలో మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఇద్దరు సమహుద్దులుగా ఉన్నప్పుడు కూడా ఇద్దరు ఎటువంటి గొడవలు లేకుండా అద్భుతంగా రాణించి మరి ఇండియా కప్ తేవడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసే రాజకీయాలు ఎక్కువ రోజు చేయలేరు గౌతమ్ గంభీర్ సార్, మీరు ఫేక్. ఇది వాస్తవం. ఎందుకు వాస్తవం అంటున్నా అంటే, మీరు ఒక్క మాట మీద నిలవరు, టీం కూర్పు సరిగ్గా ఉండదు, కోల్కతా టీంలో ఉన్న ప్లేయర్లను ఎక్కువగా వాడిస్తారని బయట ఉంది, మీకు ఇష్టానుసారం చేస్తున్నారనేది బయట ఉంది టాకు. ఒకసారి ఆలోచించండి, మైండ్ పెట్టి ఆలోచించండి, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇండియా ఫ్యాన్స్ చూస్తున్నారు, ఇండియన్ ప్రజలు చూస్తున్నారు. మీరు చేసే నిర్ణయాలు అయితే ఒంటెత్తి పోకడ విధంగా, అంటే ఒకే విధంగా మీకు ఇష్టానుసారం చేసేకి బీసీసీఐ మీకు పవర్స్ ఇచ్చిండొచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వాలతో మీకున్న సాన్నిహిత్యం వల్ల, లేకపోతే రాజకీయంగా మీరు బలంగా మిమ్మల్ని మీరు ఈ రోజుకి ఓకే, కానీ రాబోయే కాలంలో గౌతమ్ గంభీర్ అనే వ్యక్తి ఇలా ఉండడం
రాంగ్ అని సీనియర్లపై ఏడవడం కన్నా జూనియర్ని ఎలా రాటు తేల్పాలి, వీళ్ళిద్దరు రిటైర్మెంట్ అయితే ఆ ప్లేస్లో ఎలా భర్తీ చేయాలి, ఎలా నిలకడగా ఆడాలి అనే దానిపైన మనం ఫోకస్ చేస్తే బాగుంటుందని గౌతమ్ గంభీర్ గురించి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇట్ ఈజ్ అన్ఫేర్ అనమాట. ఆయన డిసిజన్ అన్ఫేర్గా ఉంటుంది, అది అందరికీ తెలుసు. ఫ్యాన్స్ ఎంత ట్రోల్ చేసినప్పటికీ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆట అద్భుతంగా ఉండి రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. వాళ్ళు 2027లో జరిగేటటువంటి 2027లో జరిగేటువంటి వన్డే వరల్డ్ కప్ ఖచ్చితంగా ఆడతారు. అవసరమైతే వాళ్ళ స్థాయికి మించి ఆడి కప్పు తేవడానికి సిద్ధంగా ఉన్నారు. మా సౌత్ ఆఫ్రికాలో జరగవచ్చు, మేబీ నెక్స్ట్ ఎక్కడ జరుగుతుందో, ఎక్కడన్నా జరిగినాయి మేబీ వాళ్ళైతే వాళ్ళ ప్రాణాలు అడ్డు వేసి గెలిపించడానికి, ఇండియా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా అంటారు కదా, సైనికులు ఎలాగైతే వర్క్ చేస్తారో వాళ్ళు కూడా క్రికెట్లో ఇండియా యొక్క గొప్పతనాన్ని చాటాలి అనుకోవడం కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సాయశక్తిలో ట్రై చేస్తున్నారు. కాబట్టి గౌతమ్ గంభీర్కి అంటే నా వీడియో అక్కడ వరకు వెళ్తుందో లేకపోతే తెలియదు, గౌతమ్ గంభీర్ అన్ఫేర్ డిసిషన్ తీసుకుంటున్నారు. గౌతమ్ గంభీర్ వెరీ వరస్ట్ అబ్బా, గౌతమ్ గంభీర్ వరస్ట్. దీన్ని దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు నీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది గౌతమ్ గంభీర్. ఖచ్చితంగా నువ్వు తీసుకునే నిర్ణయాలు చాలా అవి వ్యక్తి ప్లేయర్లు తేవడం ఇప్పుడున్న టీంలో తేవడం పెద్ద సంగతేం కాదు. కానీ వద్దు, వాళ్ళు కూడా ఇండియా ప్లేయర్లే, వాళ్ళే వేరే దేశంలో కాదు. కానీ ఇలాంటివి వాతావరణాన్ని సృష్టించడం ఒక కోచ్గా మీకు తగదని నేను చెప్తున్నా. వెంటనే దీన్ని కూడా బీసీసీఐ పెద్దలు మరి ఒకసారి గుర్తించి ఇతను ఇలాగే కంటిన్యూ చేస్తే టీం చాలా చతికిన పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గౌతమ్ గంభీర్కి వీలైనంత త్వరలో వీడుకోలు పలకడమే మంచిదని నా యొక్క విన్నపం. చాలా అన్ని క్రిటిక్స్ చెప్తా ఇప్పటి నుండి డైలీ ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి కంటెంట్లు వస్తుంటాయి ఇప్పటి నుండి. క్రికెటే కాదు, అన్ని క్రిటిక్స్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి అపోహలకి మనం ఇస్తూ ఉంటాం. గౌతమ్ గంభీర్ అయితే అన్ఫేర్ డిసిషన్ ఎవరైనా చెప్తారు. ప్లీజ్ ఇది గుర్తుంచి పెట్టుకొని నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాల్సిందని కోరుచున్నాం.